నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సోషల్ మీడియా జర్నలిస్టులపై కొన్ని అనుచిత వ్యాఖ్యలు అయితే చేస్తూ ఉన్నారు. సో మరి దీనిపై ఏదైతే సోషల్ మీడియా జర్నలిస్టులు అందరూ కూడా గలమెత్తాల్సిన అవసరం అయితే వచ్చింది మనకి. ఎందుకంటే ఇదే సోషల్ మీడియా వేదికగా ఇప్పుడున్న ఎమ్మెల్యేలు కావచ్చు, ఇదే ముఖ్యమంత్రి కావచ్చు, చాలా నియోజకవర్గాల్లో ఉన్న నాయకులు కావచ్చు గెలవడం జరిగింది. ఈ సోషల్ మీడియా హెల్ప్ ద్వారా చాలామంది గెలిచిలు. స్వయాన నేను దాదాపు ఒక 10 నియోజకవర్గాలు తిరిగిన, పన్ను కూడా చేసిన. కానీ అలాంటి ఇప్పుడు సోషల్ మీడియా జర్నలిస్టులపై దారుణంగా మాట్లాడుతూ ఉన్నారు. సో మరి నేను స్ట్రేట్గా ఒకటే క్వశ్చన్ అడుగుతా ఉన్నా, ఇప్పుడున్న ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, రాబోయే ఎన్నికల్లో ఈ సోషల్ మీడియా వేదిక లేకుండా గెలవగలరా? ఒక ప్రశ్న. అండ్ ఇంకోటి, ఏదైతే పార్టీ ఆఫీసులు ఉన్నాయో మరి ఇదే సోషల్ మీడియా రావద్దని చెప్పేసి ఒక స్టేట్మెంట్ పాస్ చేయొచ్చు. ఇలా మరి ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నారు, ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? ఏదైనా ఉంటే స్టేట్ ఎవరితో ప్రాబ్లం ఉందో వాళ్ళతో లీగల్గా చేసుకోవచ్చు. సో మీకు ప్రభుత్వం మీ చేతిలో ఉంది, ఇలా ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? సో మరి దీనిపై డిజిటల్ సోషల్ మీడియా సంబంధించిన జర్నలిస్టులు అందరూ కూడా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు. సో దీనిపై చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. మరి మాట్లాడుతాం, మనతో పాటు మాట్లాడడానికి ఇదే అంశం మీద ఓయి మైపాల్ యాదవ్ అన్న ఉన్నారు. సో మరి అన్నతో మాట్లాడదాం. అన్న నమస్తే. సో జై తెలంగాణ ముందుగా. సో రాష్ట్రంలో చాలామంది జై తెలంగాణ అనడానికి మొహమాట పడుతూ ఉన్నారు, మనం అందం, ఎందుకంటే తెలంగాణ బిడ్డలం కాబట్టి. సో ప్రధానంగా నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలు చూసాము. సో మరి సోషల్ మీడియా జర్నలిస్టు, డిజిటల్ మీడియాలు కాల్ వేసుకోవడం అది ఇది అని చెప్పి చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. సో ఎట్లా చూస్తారు ఈ అంశాన్ని, ఏం చెప్తారు? మతి భ్రమించిందా, లేకపోతే మైండ్ పనిచేయట్లేదా, అహంకారమా, అసలు ఏంది, ఎట్లా అనుకోవాలి, అన్ని కలిపి అనుకోవాలనా? ఇప్పుడు మీరు ఏం చేయాలంటే తీసుకున్న తర్వాత ఆయన ఏమైతే మాట్లాడిండో ఆ ఒరిజినల్ ఫుటేజ్ తీసుకోండి. ఏమంటుండు, అహంకారంతో వాడు కాలు మీద కాలేసుకుంటాడు, వాడిని చెంప మీద కొట్టాలనిపిస్తుంది, రోడ్ల మీద తిరిగేటి పోరగాన్లు, ఆడు రోడ్ల మీద తిరుగుతాడు అంటే నీకు సిగ్గు అనిపించట్లేదా? నువ్వు ఉద్యోగం ఇస్తాడు, రోడ్ల మీద ఎందుకు తిరుగుతాడు? 2 లక్షల ఉద్యోగం నేను 1 ఇయర్లో నింపుతాన్నావు కదా. అందుకనే ఇవాళ ఒక్కొక్క నిరుద్యోగి రేపు ఒక జర్నలిస్ట్ అవుతాడు. ఇగో మా కాశీ లాంటి తయారు కాబోతున్నాడు, ఫైర్ ఇంజన్. ఇట్లా ఫేక్ AK-47 అంటే మళ్ళీ నిజమైన AK-47 కాదు, మాటల తూటాలతో పేలుస్తాడు. నువ్వు జాబులు ఇవ్వవు, రోడ్ల మీద తిరుగుతారంటావు. నీకోసం నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, నేను మొన్న దుండింగల్కు పోయి పోలీస్ స్టేషన్లో కేసు అయితే అప్పుడు గత ప్రభుత్వం ఉన్నప్పుడు కోర్టుకు మేడ్చల్ కోర్టుకు పోయి వచ్చిన. వాళ్ళ సింగర్ నరసింహ అని వాళ్ళ మనిషి గలగల్లా పారేటి గంగమ్మ తల్లిని ఫామ్ హౌస్లోకి తరలించినావు కేసీఆర్ అని అతను వాడిండు. అతను వాడితే ఎట్లుండే మీ బతుకులు, గతములో మీ బతుకులు అని అతను వాడితే అన్ని ఛానళ్ళు అప్లోడ్ చేసినాయి, నేను అప్లోడ్ చేసిన. దానికి నా మీద A1 అప్లోడ్ చేసిరు. A1గా నా మీద పెట్టి మిగతా ఏ ఛానల్ మీద పెట్టలే. ఆ పాడిన అబ్బాయి మీద A2 పెట్టిరు. ఇదే రేవంత్ రెడ్డి ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో, ఫేస్బుక్లో సింగర్ నరసింహ మీద, మైపాల్ యాదవ్ మీద ఏదైతే కేసు పెట్టిర్రో నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా, నేను కూడా పోస్ట్ చేస్తున్నా అని చెప్పి రేవంత్ రెడ్డి గతంలో పోస్ట్ చేసిండు. మరి నువ్వు ఆ రోజే కేసీఆర్ చేసిందే సక్కటి పని, దుండిగల్ పోలీసులు చేసిందే సక్కటి పని, మేము ఖండిస్తలేము, అసలు రోడ్ల మీద మోపైర్రు, అసలు డిజిటల్ మీడియా వాళ్ళు ఇట్లా అట్లా నువ్వు ఆ రోజు ఎందుకనలే అంటే నీ అవసరం. ఓడే దాటదాకా ఓడమల్లన్న, ఓడ దాటిన తర్వాత బోడమల్లన్న. ఇదే నాగార్జున సాగర్లో ఉప ఎన్నిక జరిగితే గత ప్రభుత్వంలో చేసిన తప్పిదాలపై పోరాటం చేస్తే పోలీసు వాళ్ళు పోలీస్ డ్రెస్ కాకుండా నార్మల్ డ్రెస్లో వచ్చి నన్ను తన్ని కొట్టి డబ్బులు తీసుకొని ఫోన్ తీసుకొని కిడ్నాప్ చేస్తే ఇదే రేవంత్ రెడ్డి నాగార్జున సాగర్లో ఉన్నాడు. మీరు సోషల్ మీడియాని ఎట్లా అరెస్ట్ చేస్తారని అన్నాడు. మరి అప్పుడు గుర్తుకు రాలేదా రేవంత్ రెడ్డికి? అసలు సోషల్ మీడియా లేకపోతే, సోషల్ మీడియా జర్నలిస్టులు లేకపోతే రేవంత్ రెడ్డి ముఖం ఎవరికి తెలుసు? ఎంతమంది ఆంధ్రజ్యోతి చదువుతున్నారు, ఎంతమంది ఈనాడు చూస్తున్నారు? అంటే టీడీపీ వాళ్ళు ఆంధ్రోళ్ళే జర్నలిస్టులు, ఇక తెలంగాణ జర్నలిస్టు కాదు. కానీ ఇంకోటి, ఏదైతే సీనియర్లు జూనియర్లు అని మాట్లాడుతూ కాళ్ళ మీద కాలేసుకొని కూర్చున్నారని మాట్లాడుతున్నారు. అంటే ఇలాంటి సందర్భాలు ఏదైతే రీసెంట్గానే కొన్ని, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన కొన్ని టెంపుల్లో కూడా కొన్ని దృశ్యాలు చూసినాం మనం. ఆ దృశ్యాలు నేను చెప్పడం కంటే మీకు కూడా తెలుసు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసు. సో మరి అక్కడ సీనియర్ జూనియర్ కాళ్ళ మీద కాలేసుకునే గుర్తుకు రాదు. బట్టి విక్రమార్కనే డైరెక్ట్ ఒక గుడికి వెళ్తే ఆయన పీఠ మీద కూర్చొని పెట్టి వీళ్ళేమో కుర్చీలా కూర్చున్నారు. ఒకటి, ఈయన కూడా కాంగ్రెస్ పార్టీలో జూనియర్. మరి నువ్వు కాంగ్రెస్ పార్టీలో జూనియర్ అయినప్పుడు నీకంటే సీనియర్లు ఉన్నారు కదా, అన్న మీరు సీనియర్, మీరు ముఖ్యమంత్రి చేయండి, ఇగో నా కుర్చీ మీరు తీసుకోండి, నేను పక్కకు కూర్చుంటాను. ఎందుకు కూర్చోలే? నీ విషయంలోనేమో జూనియర్ సీనియర్లు ఉంటుంది. నువ్వు ఆల్రెడీ వాళ్ళ సీనియర్లను ఉత్తమ్ కుమార్ రెడ్డిని కానీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కానీ, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీద కానీ, జగ్గారెడ్డి మీద కానీ, బట్టి విక్రమార్క మీద కానీ నీ సోషల్ మీడియాతో వాళ్ళని నెగిటివ్ చేసి నేను ఒక్కొన్నే సింగము, నేను ఒక్కొన్నే పూలే అని చెప్పి నువ్వు రాపించుకొని నువ్వు సీనియర్లను దొక్కలే. ఇంకొకటి హైలైట్ ఏంటంటే
ఎవడు ఏ యూట్యూబ్ ఛానల్ కానీ యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన వ్యక్తి కానీ ఆయన ప్రెస్ మీట్కి ఎవడు పోలే. ఆయన పడుకుంటే లేస్తే డిజిటల్ మీడియా జర్నలిస్టులు కనబడుతున్నారు. ఆ బాద్షా సినిమాలో బ్రహ్మానందం కదా పడుకున్నప్పుడు పద్మనాభ సింహ అనగానే అని నిద్రలోకి వెళ్ళి నీళ్ళు చల్లుతారు కదా, అట్లా వాళ్ళ సార్ గుర్తుకొచ్చినట్టు, వాళ్ళ మామ గుర్తుకొచ్చినట్టు ఈయనకు డిజిటల్ మీడియా జర్నలిస్టులు, డిజిటల్ మీడియా కెమెరామెన్లు కనబడుతున్నారు. ఇదేందిరా, నేను మీడియాని అంతా కొంటున్నా కానీ డిజిటల్ మీడియాని కొనలేకపోతున్నా. టీవీ9 నా చేతిలో ఉంది, 10 TV నా చేతిలో ఉంది, NTV ఉంది, ఈనాడు ఉంది, ఆంధ్రజ్యోతి ఉంది, TV5 ఉంది, మహా న్యూస్ ఉంది. ఇన్ని ఛానళ్ళం కొన్నా కానీ ఈ డిజిటల్ మీడియా పోరగాన్లు పొట్టేళ్ళు అవుతున్నారు. పోరగాన్లు సై సినిమాల పోరగాన్లకు తిక్కరేగితే ఎట్లా చేస్తారు, సై 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 అనుకుంటా ఆ విలన్కు ఎట్లయితే చుక్కలు చూపిస్తారో ఈ పోరగాన్లే, ఈ జిన్ పాయింట్ పోరగాన్లు, ఈ టీషర్ట్ పోరగాన్లు, నూనుగు మీసాల పిలగాన్లు రేపటి ఇయ్యాలటి నిరుద్యోగులు రేపటి డిజిటల్ మీడియా జర్నలిస్టులై చుక్కలు చూపిస్తున్నారు. 20 నెలల్లోనే 3 చెర్ల నీళ్ళు దాయిపిస్తారు. కాబట్టి అబ్బర బాబ్రే ఇళ్ళతో పెట్టుకుంటే నాతో కాదని చెప్పి అవసరం లేకపోయినా సందర్భం కాకపోయినా అక్కడ పోయి వాగబడుతుంది. ఈ కేసీఆర్ను గద్దె దించడానికి నువ్వు అక్కడ సప్పట్లు కొట్టించుకుంటున్నావు కదా, ఒక్కోడన్నా కొట్లాడిండా, ఒక్కోడి మీద ఒక కేసు అయిందా? మా మీద కేసులు అయినాయి, మమ్మల్ని కిడ్నాప్ చేసిర్రు. నువ్వు వాళ్ళతో సప్పట్లు కొట్టుకొని పైసాచిక ఆనందం చేస్తున్నావు. నీకు పోయే కాలం ముందుకు వచ్చింది. అంటే ఇంకోటి మాట్లాడుతూ ఉన్నారు, వాళ్ళు రావంటూ ఓనమాలు రావంటూ మాట్లాడుతూ ఉన్నారు. మరి అంటే ఇదే ఇప్పుడున్న అధికారంలో ఉన్న మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంతమందికి వచ్చు అంటే ఏం చెప్తారు? ఎవ్వడికి రావు. ఒకటి మరి సిగ్గుపడాలి. మీరు వాళ్ళు రాస్తలేవంటే ఈ తెలంగాణలో నువ్వు 30-40 ఏళ్ళ నుంచి రాజకీయాలలో ఉన్నావు. ఆడికి వాళ్ళు వస్తలేవంటే మీరు నేర్పించలేదు అన్నట్టు. నువ్వు టీడీపీలో పనిచేసినావు, బీఆర్ఎస్లో పనిచేసినావు, బీజేపీలో నేను ఓనమాలు అన్నావు, ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నావు, అన్ని పార్టీలలో నువ్వు ఉన్నావు. మరి ఓనమాలు లేకుండా వాళ్ళు తిరుగుతురంటే నీకు సిగ్గు అనిపించట్లేదా? మరి మీ ఎమ్మెల్యేలకు ఎంతమంది వస్తుందండి చదువు? మీ మంత్రులకు ఎంతమందికి చదువు వస్తుంది? జర్నలిస్టుల గురించి మాట్లాడుతున్నావు, ఎంతమంది పొలిటికల్ సైన్స్ చదివిర్రు, ఎంతమంది ఎగ్జామ్ రాసిర్రు? మీరు పొలిటికల్ వాళ్ళు నీతులు చెప్తారా? ఒక్క సర్పంచ్ కన్నా సర్టిఫికేట్ ఉందా? మరి ఎంపీకి ఉందా, ఎమ్మెల్యేకి ఉందా, మంత్రికి ఉందా? మీకు లేని చదువులు మీకు రాని మల్లారెడ్డికి ఏమొస్తుందండి? అంగోటుగాడు. మరి వాడు మంత్రి కావచ్చా? వాడు భూములు కబ్జాలు చేయవచ్చా? వాని ఇంట్లో పెళ్ళికి నువ్వు పోవచ్చు, నీ కాళ్ళు మొక్కియొచ్చు. అంతకుముందు అరే సలే బామ్మరది అన్నోడు తటికిపోయినావు, నీకు సిగ్గు లేదు. మీరందరూ నువ్వు డిస్కంటిన్యూ. నువ్వు ఎడ్యుకేషన్ మినిస్టర్ కావచ్చు, ఎడ్యుకేషన్లో డిస్కంటిన్యూ చేసిన రేవంత్ రెడ్డి ఎడ్యుకేషన్ మినిస్టర్. IPSకు సెలెక్ట్ కాలే, SIకి సెలెక్ట్ కాలే, కానిస్టేబుల్కి సెలెక్ట్ కాలే అన్నాడు హోంశాఖ మంత్రి. MRO అయినా కాలే అన్నాడు కదా మున్సిపల్ శాఖ మంత్రి. ఏమి చదువు రాకపోయినా నువ్వు ముఖ్యమంత్రి అయినప్పుడు చదువు వచ్చినా రాకున్నా, ఓనమాలు వచ్చినా రాకున్నా జరుగుతున్న అన్యాయం చెప్పడానికి చదువు ఎందుకు? వాళ్ళన్న దగ్గర కొడుకుని కొడుతున్నాడు అన్యాయంగా, భూమి కబ్జా చేస్తున్నాడు. ఆ భూమి కబ్జా చేస్తున్నాడని చెప్పడానికి దానికి ఓనమాలు, ఆలు, ABCలు అవసరమా? సిగ్గుండాలి. ఏం చెప్తాను ఫైనల్గా హోదాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. మరి హోదా నీకు ఎవడిచ్చిండా? హోదా ముఖ్యమంత్రి హోదా, ప్రజలు ఇచ్చిన హోదా, నిరుద్యోగులు ఇచ్చిన హోదా, డిజిటల్ మీడియా ఇచ్చిన హోదా. నువ్వు 2018లో చిత్తుగా కొడంగల్లో ఓడిపోయినావు. ఏంది నీ హోదా అప్పుడు? అయ్యో పాపం అని చెప్పి మల్కాజ్గిరిలో ఇదే డిజిటల్ మీడియా గెలిపిస్తే గెలిచిన నువ్వు ఇదే డిజిటల్ మీడియాని పెట్టుకొని నువ్వు ఇలా పెద్ద ఈ పులిని సింహాన్ని అని చెప్పుకున్నాడువి. నీ వీడియోలన్నీ, నీ పాటలన్నీ ఈ డిజిటల్ మీడియా నుంచి డిలీట్ చేయి. నీకు పాటలు కావాలి, సింగమోలే కదిలినావు. నువ్వు సింగమోలే కదలలే. ఈ డిజిటల్ మీడియా రిపోర్టర్లు, కెమెరామెన్లు తినకపోయినా ఛాయలు తాగుకుంటున్నావు, ఏదో చేసుకుంటున్నావు. ఆ కేసీఆర్ మీద కోపంతో తిరగబడితే తీరగా అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు నువ్వు మా కష్టార్జితంతో సీఎం అయ్యి రివర్స్ అవుతున్నావు. తెన్నింటి వాసాలు లెక్క పెడుతున్నావు. ఓడ దాటేదాకా ఓడమల్లన్న, బోడ దాటేదాకా బోడమల్లన్న అన్నట్టు నువ్వు కామారెడ్డిలో చిత్తుగా ఓడిపోయినోడివి. నువ్వు ఎమ్మెల్యేకే గెలవలేనోడివి. నేను ముఖ్యమంత్రి ఎట్లా చేసిర్రు? ఈయన వల్ల కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ మొత్తం పడిపోతుంది. మొన్న సాకల జాత, మా బట్టలు ఉతికే జాత అన్నాడు, మళ్ళీ ముదిరాజులను చేపల జాత అన్నాడు. అంటే సాకలోనే అవమానిస్తావు, ముదిరాజులను చేపలు పట్టే జాత అంటావు, మాదిగలనేమో పశువులు తినే జాత అంటున్నావు. అంటే నువ్వు SCలను, BCలను, STలను నువ్వు అందరిని అవమానిస్తావు. నిరుద్యోగులనేమో వాళ్ళనేమో ముదిరిపోయిన బెండకాయలు అంటావు, యూట్యూబ్ వాళ్ళనేమో గొట్టంగాళ్ళు అంటావు. అంటే ఈయన అవమానించని వ్యక్తి లేడు. పోయే కాలం వచ్చింది కాబట్టి ఇగో ఇంతగానం అవమానిస్తుండు. కాబట్టి రేవంత్ రెడ్డి హఠావో
తెలంగాణ బచావో. రాష్ట్రంలో ప్రజాపాలన అనేది నడుస్తుందా అన్న? ప్రజాపాలన ఏంది, అరాచక పాలన. మీరు అక్కడ చూడొచ్చు పోలీసు వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఇవాళ నిన్న ఏదైతే రేవంత్ రెడ్డి మాట్లాడిన అనుచిత వ్యాఖ్యలు, డిజిటల్ మీడియా వాళ్ళని ఎట్లయితే అనుచితంగా వ్యాఖ్యలు చేసిండో, అదే సుందర విజ్ఞాన కేంద్రంలో ఇలా డిజిటల్ మీడియా, యూట్యూబ్ ఛానళ్ళు, రిపోర్టర్లు, కెమెరామ్యాన్లు, సోషల్ యాక్టివిస్టులు ఒక 100లాది మందిగా తరలివచ్చిర్రు. ఇవాళ ఇక రేవంత్ రెడ్డి హఠావో తెలంగాణ బచావో అనే నినాదంతో ముందుకెళ్తున్నాం. మమ్మల్ని అణచివేయడానికి ఇంటెలిజెన్స్ని పెట్టిండు. మీరు అక్కడ చూస్తే ఇంకా పోలీసు వాళ్ళు అక్కడ వ్యాన్లు ఉన్నారు. ఇక్కడ మేమేమన్నా భూములు కబ్జాలు చేస్తున్నామా, లేకపోతే రేపులు చేస్తుర్రా, మర్డర్లు చేస్తుర్రా? ఏంది ఇదంతా? అదేంది ఇంతమంది పోలీసు వాళ్ళు దేనికి? ఇదే పోలీసు వాళ్ళు నీ ఇంట్లోకి వెళ్ళి వచ్చి నేను ఎత్తుకెళ్తే మీదే డిజిటల్ మీడియా చూపెట్టిరు. అయ్యో పాపం అని పాలు పోస్తే నువ్వు పామై పడిగెత్తి మమ్మల్ని కొడతావా? నువ్వు ఓటుకు నోటుకు పోయినప్పుడు కూడా కేసీఆర్ మీద కొట్లాడుతుండు కదా ఎంతో కొంత. నీ అమ్మాయి తప్పు చేసినా సరే అని వెనకేసుకొచ్చడం మేము చేసిన తప్పు. ఇవాళ నిన్ను బెడ్రూమ్లోకి వెళ్ళి తీసుకెళ్తే కవర్ చేయడం మేము చేసిన తప్పు. కాబట్టి డిజిటల్ మీడియా ఎవ్వరు కూడా రేవంత్ రెడ్డికి మద్దతు ఇవ్వాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి హఠావో తెలంగాణ బచావో. సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ బతకాలంటే రేవంత్ రెడ్డిని సీఎం పదవి నుంచి తొలగిస్తేనే ఎవడన్నా సింపతి చూపిస్తాడు. ఈ నోటి దూల ఉన్నోని తీసుకొచ్చి మా మెడకు చుట్టిరు. రాహుల్ గాంధీ పరువు పోతుంది, సోనియా గాంధీ పరువు పోతుంది. ఇంక ఈయన రాజ్యాంగం పట్టుకొని నేను దేశాన్ని ఉద్ధరిస్తా అంటాడు రాహుల్ గాంధీ. ముందు తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి అరాచక పరిపాలన, నోటి దూల ఉన్న సీఎంను తొలగించినాక నువ్వు అప్పుడు సంవిధానం, రాజ్యాంగము, ఆర్టికల్స్ అప్పుడు మాట్లాడాల రాహుల్ గాంధీ. నీ పరువు మొత్తం తీస్తున్నాడు ఈ రేవంత్ రెడ్డి. కాబట్టి రేవంత్ రెడ్డి హఠావో తెలంగాణ బచావో. థ్యాంక్ యూ.